డిబేట్లోకి వెళ్దాం. మనతోటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఖమ్మంపాటి శిరీష్ గారు వారితో మాట్లాడదాం. శిరీష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి బ్రహ్మనాయుడు గారు. అలాగే మీకు, అలాగే రాజ్ న్యూస్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న ప్యానలిస్టులందరికీ నమస్కారం అండి. విన్నారు కదా మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు చెప్పిన అంశం, అదేవిధంగా మంచాల నాగేశ్వర గారు చెప్పినటువంటి అంశం రెండు కూడా మీరు వింటే, మల్లేశ్వర్ గారు చెప్పిన అంశం వింటే మీరేం చెప్తారు? వాస్తవంగా టీడీపీ ఆవిర్భావం నుండి కూడా మహిళల భద్రత కోసం, మహిళల శాంతి భద్రత విషయాల్లో ఖచ్చితంగా కట్టుబడే ఉంటుంది. ఖచ్చితంగా మహిళల శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి వాళ్ళపై కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. అది ఈ రోజు కాదు, ఆవిర్భావం నుండి జరుగుతున్నటువంటి విషయమే. ఇకపోతే ఈ రోజు జరిగినటువంటి సిచ్యువేషన్ గనకొస్తే, ఇప్పుడు అంబటి రాంబాబు గారు మాట్లాడారు, 17వ తారీఖు ఎందుకు తీసుకున్నారు, సారీ 16వ తారీఖు ఎందుకు తీసుకున్నారు. యాక్చువల్ గా అక్కడ 15వ తారీఖు మధ్యాహ్నం వాళ్ళ ఇంటి ముందు ఉన్నటువంటి బోర్ ఏదైతే ఉందో అది ఆ గతంలో వాళ్ళు సొంతంగా వేయించుకున్నారంట. ఆ తర్వాత అది మున్సిపాలిటీలో కలిసిందంట. ఆ మున్సిపాలిటీలో కలిసిన దాన్ని వాళ్ళ ఇంటి ముందే కాబట్టి వాళ్ళు బాగు చేయించుకుంటుండగా, ఇతను ఎవరైతే మల్లెల మూర్తి, రమణమూర్తి ఉంది కదా, రమణమూర్తి అనే అతను వచ్చేసి వాళ్ళని అమౌంట్ ఇవ్వమని డిమాండ్ చేశారని, ఆ అమౌంట్ ఇవ్వడానికి వీళ్ళు నిరాకరించారు. జరిగిన వాస్తవం చెప్తున్నాను బ్రహ్మనాయుడు గారు. అయితే నిరాకరించిన తర్వాత వాళ్ళకి వీళ్ళకి వాగ్వివాదం జరిగి గొడవయ్యి, వీళ్ళ ఇంట్లో ఇద్దరు పిల్లలు, ఆయనతో పాటు ఒకళ్ళిద్దరు వచ్చినట్లున్నారు, వాళ్ళు గొడవాడుకొని కొట్టుకోబోయారు. ఆ పిల్లలు వీళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన్ని లోపలికి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇకపోతే ఆయన, ఈ మూర్తి అనే అతను ఆ నైట్ మళ్ళా 8 గంటలకు వచ్చేసి వాళ్ళ ఇంటి మీదకి ఇతనితో పాటు ఇంకొక 7 మందిని వేసుకొచ్చి, మొత్తం 9 మంది అండి రిమాండ్ పంపించారు ఇందాకనే. 9 మందిని తీసుకొని వచ్చి ఆయన భార్య, ఆయన చెల్లి, ఆయన పిల్లలు ఒక ఇద్దరు, మిగతా అందులో ఒక హిజ్రా ఉన్నారు, ఇంకొక లేడీ ఉన్నారు, ఇంకొక 2-3 జెంట్స్ ఉన్నారు. మొత్తం 9 మందికి రిమాండ్ కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఇకపోతే అక్కడ జరిగినటువంటి పెనుగులాటలో గొడవలాడుకొని ఆమెను చీరను వివస్త్రం చేయటం అనేది నిజంగా హేయమైన చర్య. దీన్ని ఖచ్చితంగా ఎవ్వరు కూడా సమర్థించరు. అన్నిటికీ మించి ఎన్డీఏ గవర్నమెంట్ అసలు సమర్థించదు ఎట్టి పరిస్థితుల్లోనూ. కాబట్టే వాళ్ళని ఇప్పుడు రిమాండ్ కి పంపడం కూడా జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి, పంపించేశారు. ఎవరైతే బాధ్యతల విషయంలో అలసత్వం వహించారో ఆ సిఐని పెట్టడం కూడా జరిగింది. ఇక్కడ ప్రభుత్వం చేసి ఇప్పుడు జరిగింది, అక్కడ ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. అతను నేను ఇక్కడ గతంలో ఇక్కడ ఏదో సెక్రటరీ చేశాను, మెంబర్ గా చేశాను, సంథింగ్ ఏదో చెప్పుకోవటం, వచ్చి ఏమైనా డబ్బులు అడగటం. ఇకపోతే ఇతర విషయానికి వద్ద ఈ మూర్తి అనే అతను కూడా పార్టీలో నుండి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ పార్టీ చేసిన తప్పేముంది, ప్రభుత్వం చేసిన తప్పేముంది ఇందులో? ఇకపోతే ఈ విషయంలో వెంటనే చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ అన్న, అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు వెంటనే కఠినమైన చర్యలు తీసుకోమని ఆదేశాలు కూడా పాస్ చేయడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు వచ్చేసి అడ్రస్ చేయడం కూడా జరిగింది. ఈ విషయంలో ఎవరిని ఎక్కడ ఉపేక్షించింది లేదు. ఇక్కడ పార్టీని, టీడీపీని కానివ్వండి, లేదంటే టీడీపీ ఎమ్మెల్యే గారిని కానివ్వండి. ఇకపోతే అక్కడ ఒకటండి, ఇక్కడ మనం చూడాల్సిన, అక్కడ జరిగింది మహిళకండి అవమానం, ఇక్కడ ఉన్నది మహిళా ఎమ్మెల్యే. ఖచ్చితంగా ఆ విషయంలో పార్టీలకు అతీతంగానే మేము చర్యలు తీసుకుంటాం. గతంలో చేబ్రోల్ కిరణ్ ఒక అనుచితమైన వ్యాఖ్యలు చేశాడని చెప్పి మా పార్టీ కార్యకర్త సస్పెండ్ చేసి అతను రిమాండ్ పెట్టాం. ఎవరు? భారతి గారి మీద. మా పార్టీ అపోజిషన్ అయినా కూడా మేము చేసాం. ఈ రోజు ఒక మహిళకి జరిగితే ఎందుకు ఉపేక్షిస్తాం? ఇక్కడ ప్రభుత్వం చేసిన తప్పేముంది, పార్టీ చేసిన తప్పేముంది? ఎవరిని మేము సమర్థించి, మేమేమన్నా పోనీలే సర్దుకుపోమని మేము చెప్పామా? లేదా చిన్న పిల్లోడు ఏదో చీర లాగాడు అలాంటి మాటలు మేమేమైనా చెప్పామా? లేదు బీపీలు వచ్చినాయి, లేదంటే వాళ్ళకి మండింది, ఇంకా ఇట్లాంటివి ఏం చెప్పలేదు కదా ఎవరు. చర్యలు తీసుకోమని చెప్పడం. అదే ఎమ్మెల్యే గారు కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నం చేశారు, ఇష్యూ పెద్దదయ్యేసరికి కేసు కట్టారని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, అలా మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? బ్రహ్మనాయుడు గారు, గొడవ యాక్చువల్ గా మధ్యాహ్నం 15వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల ఆ ప్రాంతంలో జరిగింది. ఇకపోతే అప్పుడు జరిగిన తర్వాత మళ్ళీ నైట్ వాళ్ళు గొడవ పడ్డారు 8 గంటలకి, 8 గంటలకు 9 గంటలకు మొత్తానికి గొడవ పడ్డారు. వాళ్ళు తెల్లారాక అంటే 16వ తారీఖు ఉదయం 11 గంటలకి రిపోర్ట్ ఇచ్చారు, కంప్లైంట్. ఆ కంప్లైంట్ బేస్ చేసుకునే ఎఫ్ఐఆర్ అవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ ఎప్పుడైంది మేడం? వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే అయిందా 16వ తారీఖు? 24 hours లో ఎఫ్ఐఆర్ అయింది. దాని మీద విచారణ జరిగిన తర్వాతే కదా వీళ్ళ నేరం రుజువైందనే కదా రిమాండ్ పెట్టారు. ఎందుకంటే ఇక్కడ
కేసు పెట్టొద్దని ఆపారా, లేకపోతే ఎమ్మెల్యే గారు ఏమైనా వాళ్ళని వెనకేసుకొచ్చారా? పార్టీలకు అతీతంగా ఇక్కడ మహిళా భద్రతే మాకు ప్రాధాన్యం కాబట్టి మేము ఖచ్చితంగా చర్యలు తీసుకున్నాం. మేము ఎక్కడా కూడా చిన్నపిల్లలనో లేదంటే ఇంకొకటి మా పార్టీ అనో ఇంకోటనో అంటే ఆ రోజు చేబ్రోలు కిరణ్ రిమాండ్కి వెళ్ళేవాడు కాదు. అవును, ఒక రంగనాయకమ్మ గతంలో చూసుకుంటే 75 సంవత్సరాల ముసలావిడ, అదే గుంటూరులో శంకర్ విలాస్ ఉంటుంది బ్రిడ్జ్, 75 సంవత్సరాల వృద్ధురాలు, ఆమె ఒక పోస్ట్ పెట్టిందని చెప్పి ఆవిడని అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఇకపోతే ఇంకా చూసుకుంటే నాగమ్మ అత్యాచారం చేసి హత్య గావించబడింది, చర్యలు లేవు. ఇకపోతే సీతానగరం మనకి దగ్గరలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి దగ్గరలో సీతానగర్ లో అత్యాచారం జరిగింది, చర్యలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి 100 మీటర్ల దూరంలో ఒక అంద యువతి అమ్మాయి, అంటే యువతి మీన్స్ 16 సంవత్సరాలు ఉన్నాయి, ఇంకా 18 సంవత్సరాలు కూడా ఇంట్లో, అలాంటి అమ్మాయిని అక్కడే గొడ్డలతో నరికినటువంటి పరిస్థితి. పక్కన ఉన్నటువంటి మణిపాల్ హాస్పిటల్లో ఆ అమ్మాయిని జాయిన్ చేశారు. అప్పుడు ఆ అబ్బాయి అతని మీద కూడా చర్యలు తీసుకున్న పరిస్థితులు ఏం లేవు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్లి కూడా గొడవలు చేసిన ఆ తల్లి ఏడ్చుకుంటూ వెళ్ళింది అక్కడికి. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు తోసేసినటువంటి పరిస్థితి. ఎక్కడ మేము ఎవరిని సమర్థించడం లేదే, ఎవరినైనా సరే పోతే అక్కను వేధించేయాలని చెప్పి వెళ్ళిన అమర్నాథ్ గౌడ్ పరిస్థితి ఏమైంది? మల్లేశ్వర్ గారు రెస్పాండ్ అవ్వండి, ఖమ్మం పార్టీ శిరీష గారి వ్యాఖ్యలకు రెస్పాండ్ అవ్వండి. అలా కాదు ఒక్క మాట.